కోసిగి మండలం సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ నిత్యానంద్ రాజు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ మండల కేంద్రమైన కోసిగి గ్రామం వివిధ కాలనీలోని నుంచి వచ్చే డ్రైనేజీ మురికి నీరును సజ్జలగూడెం, జంపాపురం, దేవరబెట్ట, ఐరనగల్, కగ్గల్లు గ్రామాల ప్రజలు త్రాగునీరు, సాగునీరుగా ఉపయోగించుకునే కాలువ వంకలోకి డ్రైనేజీ నీరును కాలువకు మళ్లించారు. ఈ కాలువ నీటిని తాగిన ప్రజల అనారోగ్యాలతో కొద్ది రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు. అదేవిధంగా గ్రామాలలో ప్రజలు డెంగీ, మలేరియా, క్యాన్సర్ విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు దివాకర్, కార్తీక్, హుసేని, విశ్వాతేజ, చిన్న చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే మరి కోసిగి మండలం నుంచి వివిధ వీధుల్లో నుంచి వచ్చే డ్రైనేజీను మరి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలకు కాలువలో మళ్లించడం వల్ల ఆ కాలువ నీరు తాగి ప్రజలు అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు. ఇది తెలిసి కూడా అధికారులు మరి ఆ కాలువలో డ్రైనేజీ నీళ్లు వదలడం ఎంతవరకు సమంజసమని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆ గ్రామాలకు సంబంధించి సజ్జలగూడెం, జంపాపురం, దేవరబెట్ట, ఐరనగల్ ఈ గ్రామాల్లో మరి అనేక మంది నివసిస్తున్నారు. ఈ గ్రామ ప్రజలు మరి ఆ త్రాగునీరు, ఆ కాలువలో ఉండే త్రాగునీరే వాడుతున్నారు. మరి ఆ త్రాగునీరు వాడడం వల్ల కీళ్ళ నొప్పులు, జ్వరాలు, విష జ్వరాలను బారిన పడినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే ఆ కాలువను మళ్లించి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ, నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.